అందరికీ నమస్కారం. రేపటి రాశి ఫలాలు 9 జూలై 2026 తిథి నవమి, నక్షత్రం అశ్విని, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. మొదటి రాశి చూసుకున్నట్టయితే మేషరాశి. వ్యాపారస్తుల భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు అలసటను కలిగిస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. పరిహారం దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామిని నమస్కరించి శనగలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈరోజు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో గడిపినందుకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. పరిహారం సాయంత్ర సమయంలో ఇంట్లో లక్ష్మీదేవికి నెయ్యి దీపం పెట్టడం మంచిది. తదుపరి రాశి మిథున రాశి. దూరపు పరిచయాల వ్యక్తుల నుంచి ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలోని పెద్దల సలహాల వల్ల మీకు కలిసి వస్తుంది. వినాయకునికి గర్క సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. రాశి కర్కాటక రాశి. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండండి. ఆఫీస్లో మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొంత నిరాశ లేదా ఆందోళన చెందే అవకాశం ఉంది. పరిహారం శివాభిషేకం చేయండి లేదా ఓం నమ శివాయ అని 108 సార్లు స్మరించండి. తదుపరి రాశి సింహరాశి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. పాత స్నేహితులను కలుసుకుంటారు. పరిహారం సూర్య నమస్కారం చేయండి లేదా సూర్య అష్టకం చదవండి. తదుపరి రాశి కన్యా రాశి. రియల్ ఎస్టేట్ లేదా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు వస్తాయి. రోజంతా శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం వరకు లాభాలు అనుకూలంగా ఉంటాయి. పరిహారం గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లను తినిపించండి. తదుపరి రాశి తులారాశి. ఖర్చులు పెరగవచ్చు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో లేదా పిల్లల విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పరిహారం దుర్గాదేవిని పూజించండి లేదా పేదలకు అన్నదానం చేయించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు వేగంగా సాగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి లేదా గుడిలో ప్రదక్షిణ చేయడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త అవసరం. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు రావచ్చు. గుడిలో అరటి పండ్లను దానం చేయండి లేదా గురు చరిత్ర చదవండి. తదుపరి రాశి మకర రాశి. గురు చరిత్రను చదవండి. తదుపరి రాశి మకర రాశి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఫిట్నెస్ లేదా కొత్త హ్యాబిట్స్ కోసం ఆసక్తి చూపుతారు. ఆఫీసుల్లో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో సజావుగా సాగుతారు. హనుమాన్ చాలీస పారణ చేయండి. రోజు ఖచ్చితమైన రాశి ఫలాలు, పంచాంగం మరియు జ్యోతిష్యం సమాచారం పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామికి నమస్కరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తదుపరి రాశి మీనరాశి. కుటుంబంలో శాంతి సంతోషాలు కలుగుతాయి. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేసే నిర్ణయాల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేయవలసిన పరిహారం దత్తాత్రేయుని దర్శనం చేయండి లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.